దురంధర్ సినిమాలో మ్యాక్సిమం ఎవరు ఈ సీన్ ని గమనించుంటారు. ఈ సీన్ గురించి మీకు నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇది చూసిన తర్వాత నేను ఎంత ఈజీగా గమనించలేకపోయినా అనే ఒక థాట్ మీకు వస్తుంది. అసలు సినిమా ఈ రేంజ్ లో తీసాడంటే ఎక్స్పెక్టేషన్ ఆదిత్య ధర్ ఈజ్ ఎ పీక్ ఆఫ్ ఎలివేషన్. ఇంకో సందీప్ రెడ్డి వంగ ఆర్జీవిని మిక్స్ చేస్తే ఆదిత్య ధర్ బయటకు వచ్చేసాడు. సో ద ఎమోషన్ స్టోరీలో ఒక ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ ని కంటిన్యూస్ గా క్యారీ చేయడానికి ఆదిత్య ధర్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేసేసాడు. సో మెయిన్ ఇంపాక్ట్ ఆఫ్ ద సినిమా ఏంటంటే ఇట్స్ ఎన్ ఎమోషన్, ఇండియన్ ఎమోషన్. ఫస్ట్లీ రా ఏజెంట్ పాకిస్తాన్ లో మన దేశాన్ని కాపాడడం కోసం అనే స్టోరీని ఎమోషనల్ గా విత్ ఎలివేషన్ హీరోకి. ఇక్కడ మెయిన్ ఎలివేషన్ ఏంటంటే సినిమాలో స్టోరీ ఈజ్ ద ఎలివేషన్. సో ద కీ పాయింట్ ఆఫ్ సక్సెస్ హియర్. స్టోరీని ఎలా అనుకున్నారో అలాగే ఎగ్జిక్యూట్ చేశారు. సో పార్ట్ 1 కి హైప్ వచ్చింది కదా, పార్ట్ 2 ని ఇంకా వేరే లెవెల్లో తీద్దాం అనుకునే ఆ థాట్ లేకుండా మెయిన్ గా ఏమనుకున్నాడో అదే స్క్రిప్ట్ ని తను నమ్మాడు, అదే స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేశాడు. అదే ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మారింది. సో స్టార్టింగ్ తీసుకుంటే ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండింగ్ అయిందో సెకండ్ పార్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద వన్ ఫస్ట్ కీ సక్సెస్ ఆఫ్ దిస్ మూవీ, జస్ప్రీత్ సింగ్. సో అతని ఇంపాక్ట్ ఎలా చూపించాడంటే మూవీలో ఆ సీన్ పడి మనోడు గన్ ఫైర్ చేసుకుంటా వెళ్తూ ఉంటే ఒక రా మ్యూజిక్ యాడ్ అయింది భయ అక్కడ. ఆ మ్యూజిక్ లో నీకు ఆ ఎమోషన్ అనేది అలా అలా క్లిక్ అయిపోయింది అనమాట మూవీ కోసం. ఆ మ్యూజిక్ మెయిన్ అసెట్ ఆఫ్ దిస్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ 100% అని ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఏ టైంలో మ్యూజిక్ ప్లే చేయాలి, ఏ టైంలో సైలెంట్ చేయాలనేది కీ రోల్ గా ప్లే చేశారు అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ అనేది మెయిన్ కీ అసెట్ ఆఫ్ ద మూవీ నాకు తెలిసినంత వరకు. ఇంకా సినిమా సెకండ్ చాప్టర్ 1 చాప్టర్ 2 ఈ రేంజ్ లో రిలీజ్ చేసింది సినిమాని. ఒక్కొక్క కీ పాయింట్ లో ఎక్కడ అనవసరమైన సీన్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టలేదు అతను. సో ఎంతైతే అవసరమో స్టోరీ లైన్ కి అంతవరకే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. సో వాళ్ళు ఏ రేంజ్ లో ఆలోచిస్తారు. అసలు కీ సక్సెస్ ఏంటంటే పాకిస్తాన్ లో ఇలా ఉంటది ఒక సెట్ అనేది చూపించాడు. చూసావా ఎగ్జిక్యూషన్, పర్ఫెక్ట్ ఫ్రేమ్, ఎంత రేంజ్ లో పెట్టుకొని ఏ రేంజ్ లో నాకు మూవీ అవసరం, ఏ సీన్ నాకు అవసరమో అనే విధంగా తీసిన ఒక స్టోరీ ఇది. సో ఒకప్పుడు నాకు చాలా మంది ఇండస్ట్రీలో ఉండాలి కూడా చాలా మంది చెప్పారు సినిమా తీయడం అంటే శివాని చూసి నేర్చుకోవాలని. ఒక చేంజ్ తెచ్చింది సినిమా అది. నా దృష్టిలో యానిమల్ తర్వాత ఆదిత్య గారు తీసిన దురంధర్ అనేది మూవీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిన సినిమా ఇది. ఓకే ఇలా కూడా సినిమా చేయొచ్చు, ఈ వేలో చేసినా కానీ సినిమా చూస్తారు అనే రేంజ్ లో చూపించిన సినిమా ఇది. సో ఒక్కొక్క కీ పాయింట్ ఎలిమెంట్స్ ఏంటంటే మన హీరో జైలు నుంచి వెళ్ళిపోయాక అక్కడ ఎంట్రీ అయిన తర్వాత నుంచి ఒక్కొక్క ఎమోషన్ సీన్ ఉంటది. మనోడు దావుద్ ఇబ్రహీం చూసిన తర్వాత ఆ ఎమోషన్ సీన్ ఉంటది భయ్య బడా సాబ్. అంటే యాక్టర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో మనకు చూపించాలి. ఒక పక్క ఈయన ఇంకా బతికే ఉన్నాడా, ఈయన చంపలేదే అనే ఒక ఇన్సైడ్ రివెంజ్ ఒక పక్క, ఇంకో పక్క కనిపెట్టేస్తాడేమో అనే భయం ఒక పక్క, ఈ మిడిల్ ఆఫ్ యాక్టింగ్ లో లైరీ కింగ్ గా యాక్ట్ చేయాలి. సో ఈ ఇంపాక్ట్ ఒక పక్క, ఈ మూడు ఒకే ఎక్స్ప్రెషన్స్ లో చూపించేశారు. మీది గమనించారో లేదు, మనోడు ఎంట్రీ దగ్గర ఆగిపోయి ఒక్కసారిగా అతను చూసేసి ఒక డైలమాలో ఉంటాడు, మళ్ళీ కమ్బ్యాక్. సో ఈ రేంజ్ ఆఫ్ ఎలివేషన్ యాక్టింగ్ రణ్వీర్ సింగ్ కూడా బాగా మెచ్చుకోవచ్చు. ఇంకొక మెయిన్ కీ యాక్టర్ మాధవన్ చెప్పాల్సిన అవసరం లేదు, హీఈస్ ద కీ సోర్స్ ఆఫ్ దిస్ మూవీ. అసలు ఎలా యాక్ట్ చేస్తున్నాడు భయ్య అతను, ఒక్కొక్క ఏ రోల్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆదిత్య ధర్ ఈజ్ ఎ పీక్ ఆఫ్ ఎలివేషన్. ఇంకో సందీప్ రెడ్డి వంగ ఆర్జీవిని మిక్స్ చేస్తే ఆదిత్య ధర్ బయటకు వచ్చేసాడు. సో ద ఎమోషన్ స్టోరీలో ఒక ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ ని కంటిన్యూస్ గా క్యారీ చేయడానికి ఆదిత్య ధర్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేసేసాడు. సో మెయిన్ ఇంపాక్ట్ ఆఫ్ ద సినిమా ఏంటంటే ఇట్స్ ఎన్ ఎమోషన్, ఇండియన్ ఎమోషన్. ఫస్ట్లీ రా ఏజెంట్ పాకిస్తాన్ లో మన దేశాన్ని కాపాడడం కోసం అనే స్టోరీని ఎమోషనల్ గా విత్ ఎలివేషన్ హీరోకి. ఇక్కడ మెయిన్ ఎలివేషన్ ఏంటంటే సినిమాలో స్టోరీ ఈజ్ ద ఎలివేషన్. సో ద కీ పాయింట్ ఆఫ్ సక్సెస్ హియర్. స్టోరీని ఎలా అనుకున్నారో అలాగే ఎగ్జిక్యూట్ చేశారు. సో పార్ట్ 1 కి హైప్ వచ్చింది కదా, పార్ట్ 2 ని ఇంకా వేరే లెవెల్లో తీద్దాం అనుకునే ఆ థాట్ లేకుండా మెయిన్ గా ఏమనుకున్నాడో అదే స్క్రిప్ట్ ని తను నమ్మాడు, అదే స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేశాడు. అదే ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మారింది. సో స్టార్టింగ్ తీసుకుంటే ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండింగ్ అయిందో సెకండ్ పార్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద వన్ ఫస్ట్ కీ సక్సెస్ ఆఫ్ దిస్ మూవీ, జస్ప్రీత్ సింగ్. సో అతని ఇంపాక్ట్ ఎలా చూపించాడంటే మూవీలో
ఆ సీన్ పడి మనోడు గన్ ఫైర్ చేసుకుంటా వెళ్తూ ఉంటే ఒక రా మ్యూజిక్ యాడ్ అయింది భయ్య అక్కడ. ఆ మ్యూజిక్ లో నీకు ఆ ఎమోషన్ అనేది అలా అలా క్లిక్ అయిపోయింది అనమాట మూవీ కోసం. ఆ మ్యూజిక్ మెయిన్ అసెట్ ఆఫ్ దిస్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ 100% అని ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఏ టైంలో మ్యూజిక్ ప్లే చేయాలి, ఏ టైంలో సైలెంట్ చేయాలనేది కీ రోల్ గా ప్లే చేశారు అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ అనేది మెయిన్ కీ అసెట్ ఆఫ్ ద మూవీ నాకు తెలిసినంత వరకు. ఇంకా సినిమా సెకండ్ చాప్టర్ 1, చాప్టర్ 2 ఈ రేంజ్ లో రిలీజ్ చేసింది సినిమాని. ఒక్కొక్క కీ పాయింట్ లో ఎక్కడ అనవసరమైన సీన్లు తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టలేదు అతను. సో ఎంతైతే అవసరమో స్టోరీ లైన్ కి అంతవరకే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. సో వాళ్ళు ఏ రేంజ్ లో ఆలోచిస్తారు, అసలు కీ సక్సెస్ ఏంటంటే పాకిస్తాన్ లో ఇలా ఉంటది ఒక సెట్ అనేది చూపించాడు చూసావా. ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ ఫ్రేమ్ ఎంత రేంజ్ లో పెట్టుకొని ఏ రేంజ్ లో నాకు మూవీ అవసరం, ఏ సీన్ నాకు అవసరమో అనే విధంగా తీసిన ఒక స్టోరీ ఇది. సో ఒకప్పుడు నాకు చాలా మంది ఇండస్ట్రీలో ఉండాలి చాలా మంది చెప్పారు సినిమా తీయడం అంటే శివాని చూసి నేర్చుకోవాలని. ఒక చేంజ్ తెచ్చింది సినిమాది. నా దృష్టిలో యానిమల్ తర్వాత ఆదిత్య గారు తీసిన దురంధర్ అనేది మూవీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిన సినిమా ఇది. ఓకే ఇలా కూడా సినిమా చేయొచ్చు, ఈ వేలో చేసినా కానీ సినిమా చూస్తారు అనే రేంజ్ లో చూపించిన సినిమా ఇది. సో ఒక్కొక్క కీ పాయింట్ ఎలిమెంట్స్ ఏంటంటే మన హీరో జైలు నుంచి వెళ్ళిపోయాక అక్కడ ఎంట్రీ అయిన తర్వాత నుంచి ఒక్కొక్క ఎమోషన్ సీన్ ఉంటది. మనోడు దావుద్ ఇబ్రహీం చూసిన తర్వాత ఎమోషన్ సీన్ ఉంటది భయ్య బడా సాబ్. అంటే యాక్టర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో మనకు చూపించాలి. ఒక పక్క ఈడు ఇంకా బతికే ఉన్నాడా, ఈయన చంపలేదే అనే ఒక ఇన్సైడ్ రివెంజ్ ఒక పక్క, ఇంకో పక్క కనిపెట్టేస్తాడేమో అనే భయం ఒక పక్క, ఈ మిడిల్ ఆఫ్ యాక్టింగ్ లో లైరీ కింగ్ గా యాక్ట్ చేయాలి. సో ఈ ఇంపాక్ట్ ఒక పక్క, ఈ మూడు ఒకే ఎక్స్ప్రెషన్స్ లో చూపించేశారు. మీది గమనించారో లేదు, మనోడు ఎంట్రీ దగ్గర ఆగిపోయి ఒక్కసారిగా అతను చూసేసి ఒక డైలమాలో ఉంటాడు, మళ్ళీ కమ్బ్యాక్. సో ఈ రేంజ్ ఆఫ్ ఎలివేషన్ యాక్టింగ్ రణ్వీర్ సింగ్ కూడా బాగా మెచ్చుకోవచ్చు. ఇంకొక మెయిన్ కీ యాక్టర్ మాధవన్ చెప్పాల్సిన అవసరం లేదు, హీఈస్ ద కీ సోర్స్ ఆఫ్ దిస్ మూవీ. అసలు ఎలా యాక్ట్ చేస్తున్నాడు భయ అతను, ఒక్కొక్క ఏ రోల్ ఇస్తే ఆ రోల్లోకి ఇంపాక్ట్ లాగా మారిపోతున్నారు మాధవన్. ఫ్యాన్ అయిపోయాను అతనికి అయితే. ఇంకా కొన్ని సీన్స్ అనేటివి ఉంటాయి మనోడి అక్కడికి వెళ్ళాక ఇండియన్ పవర్ ఏంటో చూపించాలనే టైంలో బలోచిస్తాన్ తో కలిసి ఇక్బాల్ చంపడానికి ప్లాన్ చేసినప్పుడు ఒక సీన్ అనేది ఉంటది, ఇంటర్నెట్ సీన్. చచ్చినా పర్లేదు చంపేద్దాం అనే రేంజ్ లో ఉంటది ఆ సీన్. ఆ సీన్ ఎగ్జిక్యూషన్ చేశాడు భయ్య. ఎవడైనా గానీ అలా బాంబ్స్ వేస్తుంటే గన్స్ ఫైరింగ్ అంటే కొంచెం ఎక్కడో మిస్గ్రేస్ అవుతుంది స్క్రీన్ లో, అలాంటిది ఏమీ లేకుండా ఫుల్ ఇంపాక్ట్ లో ఆ సీన్ క్లియర్ చేశాడు. సో నీకు ఆ రేంజ్ ఆఫ్ అతని థాట్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి. ఓకే ఇండియా రా సినిమా ఈ రేంజ్ లో తీయాలనేది ఒక డైరెక్టర్ విజన్ లేకపోతే మనం ఎంత కష్టపడినా గానీ వేస్ట్ అవుతుంది. ఈ సినిమాలో దానికి మెయిన్ గా సక్సెస్ అయిన ఇంకో పాయింట్ ఏంటంటే స్టోరీలో ఎమోషన్ ఉంది. రాజకీయంగా పక్కన పెడితే నాకు స్టోరీలో ఎమోషన్ ఉంది. ఎమోషన్ ని అతని ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ గా ఉంది. సో నేను 3 గంటల 55 నిమిషాల్లో నాకు వేరే థాట్ ఏది మైండ్ లోకి రాలేదంటే మీరు అర్థం చేసుకోండి. సినిమా ఇంపాక్ట్ అతను స్క్రీన్ ప్లే గానీ మ్యూజిక్ కానీ అతను ఏ రేంజ్ లో తీసాడు అది. సో ఎవ్రీ సీన్ వీ హ్యావ్ ఎ ఫ్రేమ్. ఒక్కొక్క కొన్ని సీన్స్ అయితే మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఒరే ఏంట్రా అన్నట్టు అనే టైంలోనే దొరికేస్తాడేమో అనే టైంలో అతని ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఎంగేజింగ్ చేసి మ్యూజిక్ ఎక్కడ డౌన్ అవ్వనీయకుండా ఎలాంటి మ్యూజిక్ కావాలో అదే మ్యూజిక్ ఇచ్చేసి సక్సెస్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీ. సో నాకు తెలిసినంత వరకు ఈ మూవీలో ఎవ్రీ ఫ్రేమ్, అసలు క్లైమాక్స్ షాట్ ఉంటది భయ్య, మీకు అసలు దాని గురించి తెలియదు. క్లైమాక్స్ షాట్ అనేది మనోడు రిటర్న్ అయిపోతాడు ఇండియాకి వచ్చాక మనోడు ఇంటికి వెళ్దామని వెళ్తాడు. వెళ్ళేసి వాళ్ళ ఇంటిని చూసేసి ఆఫ్ రూట్ లో ఆగిపోయి మళ్ళీ బ్యాక్ వస్తాడు. ఇలాంటి ఒక సీన్ ని నాకు తెలిసి హీ హ్యాస్ సమ్ గట్స్ టు డూ దట్. ఒక ఇండియన్ సోల్జర్ వాళ్ళ ఇంటి దృష్టిలో పారిపోయి ఎక్కడో చచ్చిపోయాడు. రిటర్న్ బ్యాక్ వచ్చేసి వాళ్ళ ఇంటి సంతోషాన్ని పోగొట్టాలా, దేశాన్ని ఇలాగే బతికేసి దేశాన్ని కాపాడాలా, వాళ్ళ ఫ్యామిలీని సక్సెస్ గా చూసుకోవాలి. ఈ థాట్ ఆఫ్ ఫ్రేమ్ లో ఆ సీన్ నాకు ఎందుకు నచ్చిందంటే వాళ్ళ ఇల్లు వచ్చేసి ఒక గ్రీనరీ మధ్యలో వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో ఫుల్ ఆన్ గ్రీన్ అంటే పచ్చదనం. సో వాళ్ళ ఇల్లు ఎంత సేఫ్ గా ఉంది, ఇది ఇలా ఉండాలంటే నేను ఇక్కడ ఉండకూడదు అనే రేంజ్ ఆఫ్ సీన్ అది. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బయటకు వచ్చేసాను. సో ఇలా కూడా తీయొచ్చా సినిమా అనే రేంజ్ విజువల్స్ అవి. ఇంకొక కీ సక్సెస్ ఈ మూవీకి ఇంపార్టెంట్ తెలుసా,
ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి గ్యాప్ లేదు, ఎక్కువ గ్యాప్ లేదు. ఫస్ట్ పార్ట్ ఇంపాక్ట్ నే ఫాస్ట్ గా రిలీజ్ చేయడం వల్ల సెకండ్ పార్ట్ డబుల్ హిట్ అయింది. ఎందుకంటే అతను ఫస్ట్ పార్ట్ హిట్ అయిపోయింది కదా, ఇంకా వేరే లెవెల్లో తీయాలి అనే రేంజ్ ని సినిమాని పోగొట్టలేదు. నా దగ్గర ఉండే స్టోరీ నమ్ముకున్నాడు, ఆ స్టోరీని ఎగ్జిక్యూట్ చేశాడు. సెకండ్ పార్ట్ దానికి మించి ఇంపాక్ట్ అయ్యాడు. సో దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి కారణం కూడా అక్షయ్ ఖన్నా. హీఈస్ ద మెయిన్ సోర్స్. ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అక్షయ్ ఖన్నా. అక్షయ్ ఖన్నా సక్సెస్ ఉంది, ఆదిత్య ధర్ ఇంపాక్ట్ ఉంది, రణ్వీర్ సింగ్ ఇంపాక్ట్ ఉంది, ఇంకా విలన్స్ వీళ్ళందరూ ఒక్కొక్క రోల్లో ఒక సీన్ ఆఫ్ ఎమోషన్ అనేది మనల్ని మనం చంపుకోవాలన్నప్పుడు కూడా ఒక సీన్ అనేది క్యారీ అవుతుంది. ఆ సీన్ అనేది హీ గివెన్ ద ఇంపాక్ట్ విత్ ద మ్యూజిక్. సో ఐఎమ్ డన్ విత్ రణ్వీర్ సింగ్ ఈస్ డన్ వెరీ 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 గుడ్ ఇన్ దిస్ పార్ట్. సో నా దృష్టిలో ఇది రాజకీయంగా చూడకుండా ఒక సినిమా వేలో చూస్తే దురంధర్ ఈజ్ ద ఫుల్ ఆన్ కమర్షియల్ స్టోరీ విత్ హ్యూజ్ సక్సెస్. ఇండియన్ సినిమాలో ఇలాంటి స్టోరీ రాలేదు అనే రేంజ్ లో తీసిన సినిమా. దట్స్ మై ఫైనల్ వెరిసిక్. మీరు సినిమా చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్ లో చెప్పండి. చూద్దాం.